హాయ్ ఫ్రెండ్స్, రోడ్డు పక్కన ఆంజనేయ స్వామిది నూతలపాడు అంటారు. ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎంట్రీ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ముందు వచ్చేసరికి ఒంటి ఉంటుంది. ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిట చేయించారు. తర్వాత ఇలా వచ్చేసరికి ఒంటే, ఇది వచ్చేసరికి ఒంటే హనుమంతుడి యొక్క ఎదురుగా ఉండే వాహనాన్ని ఒంటె అంటారు. అమ్మవారు వచ్చేసరికి సువర్చల ఆంజనేయ స్వామి వారు ఇలాగా కట్టుబడి బాగా చేశారు. తర్వాత వచ్చేసరికి సాయిబాబా, షిరిడి సాయిబాబా. తర్వాత వచ్చేసరికి నాగుల పుట్ట అంటారు కదా, నాగుల చవితి వచ్చేసి ఇలా ప్రతిష్ఠించారండి. తర్వాత వచ్చేసరికి ధ్యానంలో శివుడు ధ్యానం చేసుకుంటున్నారు. అద్భుతంగా ఉంది కదా, చక్కటం ఇలా ఉంటుంది గుడి ప్రాంగణం. ఈ కామధేనువు చూడండి స్పష్టంగా, సకల దేవత స్వరూపమైనది కామధేనువు. మనం కామధేనువుని దండం పెట్టుకుంటే మనకుండే ఇవన్నీ దోషాలు కానీ సకల పాపాలు కానీ హరించిపోతాయండి. ఇది ఫ్లవర్ అనుకుంటున్నారా? లక్ష్మీ అమ్మవారి ఫ్లవర్ కాదు, వాటర్ ట్యాంక్. ఫైనల్లీ ఇలా ఉంటుంది. ఇలా గుడి ప్రాంగణం వచ్చేసరికి చూసుకోండి. ఇది సైడు, గుడి సైడ్ ఇది అందరు ఉంటారు. చక్కగా ఇంతవరకేను. స్వామియే శరణం అయ్యప్ప. ఇది వచ్చేసరికి భగవద్గీత, శ్రీకృష్ణుడు. లోపలికి వెళ్ళి చూద్దాము, పైకెక్కి కొంచెం. ఇది అసలు ఎందుకు కట్టారు ఏంటి అనేది మీకు నేను వివరం చెప్తాను. ఇటు ఎంట్రీలోని ఇలా ఉంది కదా చిన్నది. ఇటు వచ్చేసరికి మనకి బ్రహ్మ సరస్వతులు ఉంటారండి. చిన్న రేకుల షెడ్డు, బ్రహ్మ సరస్వతులు. ఇలా ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ రాగానే ఇక్కడ ఒక కోతిని చూశారు కదా. ఈ మంకీ ఒకప్పుడు ఆ కోతి ఇక్కడ చనిపోయిందంట ఉండి, ఎవరో చంపేశారని చెప్పి ఆ పాపం తగలకుండా ఉండడానికని ఆ కోతిని కూడా ఇట్లా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించేశారు. ఇది వచ్చేసరికి మనకి శ్రీ సీతారామ సమేత ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇదిగోండి, చూశారు కదా, బాగుంది కదా. ఇలా ఇటు ఎంట్రీ. అలాగే మనం ఇక్కడ బుజ్జి గణపయ్య పైన పార్వతీ పరమేశ్వరులు దర్శనం ఇస్తుంది. ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి. చూడండి, బాగా చూడండి, చిన్నగా చూడండి ఆంజనేయ స్వామి స్టాచ్యూ, చూశారు కదా. అలాగే కిందన ఈ ఆంజనేయ స్వామి, బుడ్డ ఆంజనేయ స్వామి. నమో వానరేయం నమో విశ్వరూపం అనయం. పెద్ద స్వామి. వెనకాల వచ్చేసరికి మనకి వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. చాలా బాగుంటుంది. అలాగే వచ్చేసరికి ఇది ఇటు మనకి అమ్మవారు ఉన్నారు చూడండి, లక్ష్మీ అమ్మవారు. ఇలా ఆ లక్ష్మీ అమ్మవారు ఇలా మనకి ఆంజనేయ స్వామి గద, ఎంత పెద్ద గద కదా, ఎంత విశాలంగా ఉంది కదా. రాముడు హనుమంతుడి యొక్క ప్రేమ, అది రామబంటు అంటారు కదా, ఆయనే ఈయన. బాగుంది కదా. ఈ లొకేషన్ వచ్చేసరికి మీకు తర్వాత చెప్తాను ఎక్కడ ఏంటి అనేది. ఇది పరుచూరు నుంచి ఇంకొల్లు వెళ్ళే రూట్లో ఇది ఉంటుంది. దీని ఊరి పేరు నూతలపాడు అంటారు. కొంచెం కట్టడం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి.